ఈ రాష్ట్ర ఆదాయాన్ని కూడా మీరు కుంటుపరిచే విధంగా చేసిల్లు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తారు. రైట్. ఇప్పుడు పల్నాటి వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన శ్రీకాంత్ రావు చెప్పారో అలాగే కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో మీరు ఎలా విశ్లేషిస్తారండి దీనికి సంబంధించిన మీ వివరణ ఏంటండి? ఎప్పుడైనా కూడా ఏ దేశంలో జరిగినా కూడా కార్ రేసింగ్ అనేది హైదరాబాద్ అంటే సిటీ సెంటర్ లో పెట్టరు. ఎక్కడ కూడా సిటీ సెంటర్ లో పెట్టరు. మీరు ఏ దేశంకి వెళ్ళినా కూడా మీరు దుబాయ్ లో చూడండి, లేకపోతే బహ్రెయిన్ లో చూడండి, లేకపోతే సౌదీ అరేబియాలో చూడండి, ఏ దేశంలో అయినా కూడా కార్ రేసింగ్ అనేది సెంటర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద సిటీలో పెట్టరు. బయట సిటీ అవతల ఒక ట్రాక్ క్రియేట్ చేసుకొని ఒక ట్రాక్ బిల్డ్ చేసి అక్కడ స్టార్ట్ చేస్తారు. మరి ఎందుకు ఏ ఉద్దేశంతో పెట్టారు, దేనికోసం పెట్టారో నాకు తెలియదు. కానీ 4 సంవత్సరాలు 160 కోట్లతోటి ఒక స్పాన్సర్ని మరి అక్కడ పట్టుకొని ఆ స్పాన్సర్ తోటి 160 కోట్లు ఖర్చు పెట్టిపించి తద్వారా 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. 700 కోట్ల రూపాయల ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చిర్రు, ఎక్కడ ఖర్చు పెట్టిర్రు, ఇదంతా కూడా క్లారిటీ లేదు. ఊరికనే తూతు మంత్రంగా ప్రెస్ మీట్లు చెప్పగానే సరిపోదు. దానికి కూడా విధి విధానాలు ఉంటాయి. ప్రతి ఒక్క దానికి పైసా పోతే పైసా రావడం, పైసా పోవటం, ప్రతి ఒక్కటి కూడా విధి విధానాలు ఉంటాయి. నేను ఏమంటున్నంటే ఇవన్నీ చెప్పకుండా బీజేపీ చేసింది, బీజేపీ హయాంలో ఇంకొక అక్కడ న్యూయార్క్లో చేశారు, తమిళనాడులో చేశారు, వాళ్ళు విధి విధానాలు పాటించారు. మీరు పాటించేది అడుగుతున్నాం. మీరు పాటించకపోతే కేసులు ఎదుర్కోవాలి. మరి క్వాష్ పిటిషన్ ఎందుకు వేసారు హైకోర్టులో? దేనికోసం వేసారు? అడుగుతున్నా మెట్రో జీపీ రేస్ ఏదైతే నోయిడాలో జరిగిందో అది మీ హయాంలోనే జరిగింది. మెట్రో జీపీ సంబంధించిన రేస్, దానికి సమాధానం మెట్రో జీపీ సంబంధించిన రేస్ విషయంలో ఎట్లాంటి ఆర్థిక ప్రయోజనాలు అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, మీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎట్లాంటి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి? ఎట్లాంటి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు మెట్రో జీపీ సంబంధించినటువంటి రేస్ నోయిడా కేంద్రంగా పెట్టిల్లని చెప్పి అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పండి. చూపించాలి. ఇదే విధంగా ORR ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఇష్టం వచ్చినట్టుగా టెండర్లు వేసి తూతు మంత్రంగా టెండర్ బిగినింగ్ నుంచి ఫైనలైజేషన్ దాకా దగ్గర 7,469 కోట్లు ఉత్పన్నంగా కట్టేశారు. 30 సంవత్సరాలు లీజ్ ఇచ్చారు. దాని మీద 1,00,000 కోట్ల మరి ఆదాయం వచ్చేది 7,000 చిల్లర కోట్లకి ఇచ్చారంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు మన డబ్బు ఏ విధంగా ఎవరికి ఇస్తుందో, ఎక్కడ దూరుతుందో ఎంత కూడా బయటకు రావాలి. సిట్ వేసిర్రు. ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ సీరియస్ తీసుకోవాలి. ఇట్లాంటివన్నీ కూడా ఇంకోసారి జరగకుండా కోరుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమంటే ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే దానికి ఇస్తారా? ఇదేనా మీరు చేసేది బీఆర్ఎస్ పార్టీ? కొండందో వెలకను పట్టినట్టుగా కోడిగుడ్లపై ఈకలు పెట్టినట్టుగా ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే ఈ దేశంలో లిక్కర్ కేసు ఏదైతే జరిగిందో, లిక్కర్ కేసు అనేటువంటిది సుమారు 22 నెలల సుదీర్ఘ విచారణ చేపట్టింది కదా. 22 నెలల సుదీర్ఘ విచారణలో బీజేపీ ప్రభుత్వము ఈడీ డాక్స్ ను సిబిఐని వాడి మీరు చేసినటువంటి విశ్లేషణ ఏంటిది? ఆ దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కూడా 50,000 పేజీల సంబంధించిన రిపోర్ట్ ఇచ్చిల్లు, 50,000 పేజీల రిపోర్ట్ ఇచ్చేసిల్లు. ఆ రిపోర్ట్ లో ఏం లేదు. 22 నెలల సుదీర్ఘ విచారణ చేసిల్లు. ఈ విచారణ కూడా ఏం లేదు. 5.5 నెలలుగా ఒక ఆడబిడ్డను తీసుకుపోయి జైల్లో పెట్టిల్లు కదా, రాజకీయంగా ఎదుర్కోలేక. అదే స్థాయిలో ఇవాళ ఈ యొక్క కుట్రలు అనేటువంటి జరుగుతున్నాయి కాదా? ఈ రోజు మరి 5.5 నెలలు ఒక ఆడబిడ్డను జైల్లో పెట్టిన తర్వాత ఈడీ సంబంధించి ఎలాంటి మెటీరియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిల్లు? 22 నెలల సుదీర్ఘ విచారణలో 50,000 పేజీల డాక్యుమెంట్లు ఏం చెప్పిల్లు? ఇలా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పింది? ఈ కేంద్ర ప్రభుత్వానికి ముట్టకాయలేసింది నిజం కదా? ఈడీ కేసులు మీరు వాడుతున్నారు. ఈ దేశంలో ఒకటే గుర్తుపెట్టుకోండి వెంకటరెడ్డి అన్న, ఈ దేశంలో ఈడీ కేసులు ఏవైతున్నాయో వాటి సక్సెస్ రేషియో కేవలం 2% మాత్రమే. 2% మాత్రమే. ఇవాళ కనుక అదే ఈడీ కేసులు కనుక అయితే ఈ దేశంలో ఉండేటువంటి బడా కాంగ్రెస్ నాయకులు, ఈ దేశంలో ఉండేటువంటి జాతీయ బీజేపీ నాయకులందరూ కూడా జైల్లో కూర్చోవాలన్నా అదే తిహార్ జైల్లో ఉజలు లెక్కబట్టాలి. నిరూపితమైతే 98% సక్సెస్ రేషియో మాత్రమే, 2% సక్సెస్ రేషియో మాత్రమే ఉన్నది. 98% అన్ని కేసులు కూడా ఫెయిల్యూర్ కేసులు. దయచేసి వినండి అన్న. ఎవరో ఒకరు మాట్లాడండి. ఇప్పుడు శ్రీకాంత్ గౌడ్ గారు సమాధానం ఇస్తున్నారు కదా. వెంకటరెడ్డి గారు శ్రీకాంత్ గౌడ్ గారు చెప్పిన తర్వాత మీరు దానికి సమాధానం ఇవ్వండి. నేను ఒకటి నా ప్రశ్న ఒకటే అన్న, నిజంగానే మీ ఈడీకి చిత్తశుద్ధి, మీ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజంగా మీరు అధికారాన్ని దుర్వినియోగం అనేటువంటి చేయరు. ఈ దేశంలో సక్రమంగా దేశభక్తులు అంటేనే ఈ రోజు బీజేపీ నాయకులు అని చెప్పేసి మీరు ఏదైతే లిక్కర్ కేసులో మీరు ఏం కొండందో వీళ్ళకని పట్టిల్లు. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఏం చెప్పింది ఒకసారి చూడండి. 22
2 నెలల సుదీర్ఘ విచారణల ఒక మెటీరియల్ ఎవిడెన్స్ ఏమైనా దొరకబట్టిల్లా? పోనీ 50,000 పేజీల చార్జ్ షీట్ వేసిల్లు కదా, దాంట్లో ఏమైనా చెప్పగలిగిల్లా? ఇలా సిబిఐకి, ఈడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం వేసినటువంటి ముట్టకాయలు ఏంటిది? మరి ఏం చేసిల్లు? 5.5 నెలలు ఒక ఆడబిడ్డ తీసుకుపోయి కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఆడబిడ్డను తిహార్ జైల్లో పెట్టేసి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ రోజు పొంగులేటితో చీకటి ఒప్పందాలు ఉంటాయి, మీకు ఆదానితో చీకటి ఒప్పందాలు ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే మనకు సరైన మన ప్రేక్షకులకు సరైన మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. పొంగులేటితో చీకటి ఒప్పందాల్లో భాగంగా పొంగులేటి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో తన పైన కూడా విదేశీ సంబంధించినటువంటి వాచీలు, వాణిజ్య పన్నులు అనేటువంటి కట్టకుండా తీసుకొచ్చిండు అని చెప్పేసి 2 క్యాష్ మిషన్లు పట్టుకపోయి తన పైన ఈడీ రైడ్లు జరిగిల్లు. ఎందుకు కేసు బయటికి రాలే? బీజేపీ ఈలో చీకటి ఒప్పందంలో భాగమా? ఈ రోజు కేజ్రీవాల్ రిలీజ్ అయితే హర్షం వ్యక్తం చేస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మనీష్ సిసోడియా బయటకు వస్తే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నట్టు ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేస్తారు. కానీ కవిత గారు రిలీజ్ అయితే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటని చెప్పేసి గుడ్డగాల్చి మీదేస్తారు. ఇలా బీజేపీ, బీఆర్ఎస్ కాదు ఒకటి. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరైతే ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నాడో చంద్రబాబు నాయుడు, అతని యొక్క శిష్యుడు కాబట్టి, మీ మద్దతులో ఉన్నాడు కాబట్టి మీ యొక్క చీకటి ఒప్పందాలు ఈయాటికి రేవంత్ రెడ్డితో కొనసాగుతున్నాయి. అదే విషయంపై ఇప్పుడు మరొకసారి మనం